నమస్కారం. మీలో ఎంతమందికి తెలుసండి పునుగులు పులుసు ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ప్రతిదానికి? ఎందుకంటే ఇందులో ఉప్పు కారం వెళ్తుంది, ఏం అక్కర్లేదండి. కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 2 ములక్కాడలు, నీరుల్లి, పచ్చిమిర్చి, చింతపండు పులుసు. బాండి పెట్టుకొని చక్కగా అందులో పచ్చిమిర్చి అండి వేగిన తర్వాత కాస్తంత నీరుల్లి. చింతనంలో అయితే అండి షాప్ తీసిన తర్వాత అప్పుడు వెళ్ళి తెచ్చుకుని కూరలు చేసుకునేవాళ్ళమండి. ఇప్పుడు చక్కగా రాత్రులు తెచ్చుకుని ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పునుగుల కూర చేసుకోవచ్చండి. అప్పుడు పావలాకి 3 వచ్చాయండి. చూసారా ఎంత బాగా చేస్తుంది అమ్మమ్మ అనుకోవద్దు. కాస్తంత పసుపు చూసారు, ఇలా ఇవన్నీ చెయ్యొద్దు. స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దండి, చక్కగా ములక్కాడలు, నీరుల్లి వేగిన తర్వాత కావలసినంత కారం వేసుకుని వాటర్ పోసుకుని కాస్త ఉడకనివ్వాలి. ములక్కాడ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కదండి. ములక్కాడలు కూడా చాలా మంచిదండి కంటికి, పంటికి, ఒంటికి. చూసారా పులుసు వేసాను, చింతపండు పులుసు. ఇప్పుడు ఇందులో చక్కగా గరం మసాలా వేసి కాస్త ఉడికిన తర్వాత పునుగులు వేసుకోవడమే. అప్పుడే ఇలా వండేవారండి అమ్మ వాళ్ళు. పునుగులు చక్కగా మరిగిన తర్వాత ఇలా వేస్తే అవి ఉబ్బి చాలా బాగుంటాయండి. సరే ఎంత బాగుందో కదా అండి పునుగుల కూర. ఇలాగ తిరగేసుకుంటే చక్కగా బాగుంటుందండి. చుట్టాలు అవి వచ్చినప్పుడు మనం నీసులు వండం కదా అండి, అలాంటప్పుడు ఇలాగా చక్కగా మనం పునుగుల కూర చేసి పెడితే చుట్టాలు మసాలా కూర పెట్టామన్న ఫీల్లో ఉంటారు. నేనైతే మంగళవారం, బుధవారం, శనివారం తిన్నండి. అమ్మమ్మ తింటుంది చూడండి రైస్ కంటే ముందు ఫస్ట్ పునుగు తీసుకుని అబ్బా కాలుతుందండి. అబ్బా మీ వీడియో కోసం చెయ్యి కూడా కాల్చుకుంటున్నానండి. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వీడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా తెలియపరుస్తున్నందుకు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. అబ్బా సూపర్ ఉందండి పునుగుల కూర. ఉంటాను, బాయ్ బాయ్.